అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నా జిమ్కు సంబంధించిన వ్యాయామ కళాకారులకి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మనం ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకొని ఒక మంచి సారాంశం మీద ఒక మధుర కవి పాట ఎక్కడ రాశారు స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో. అదేవిధంగా మనం ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదువుకొని మన జిమ్లో వ్యాయామశాలలో అనేక విధాలు తెలుసుకొని మన ఫ్రెండ్షిప్ డే ఒక స్నేహపూర్వకంగా మనం చిన్న పెద్ద అయినప్పటికీ మనం ముందు తెలిసి వెళ్తున్నాం ప్రేమ ఆరోగ్యకరమైన వాతావరణంలో. మరి ఈ సందర్భంగా జంతువులు కావచ్చు, మనం ప్రేమించే జంతువులు కావచ్చు, మనకి నిత్యం మన బతకడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వచ్చిన చెట్లు కావచ్చు, అదేవిధంగా బండరాలు కావచ్చు, ప్రకృతి ఆహ్లాదకరంగా వాటన్నింటిని కూడా మనం ఏదైనా ప్రేమిస్తూనే ఉంటాము. ప్రేమించాలి కూడా. చెట్లకు అవసరాన్ని బట్టి నీరు పోసి దాన్ని కాపాడుకోవాలి. జంతువులకు అవసరాన్ని బట్టి ఆహారాన్ని అందించి వాటిని కాపాడుకోవాలి. అదేవిధంగా నిత్యం మనతో ఫ్రెండ్షిప్ చేసే స్నేహితులు, మనం ఎక్కడున్నా ఏ విధంగా బంధువులు అటైనా హెల్ప్ చేయకపోయినప్పటికీ స్నేహితులు మాత్రం ఆ సమయానికి ఫోన్ చేసిన విధంగా రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా విషయంలో ఆదుకునేది కూడా కేవలం మిత్రుడే. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా, మన ఊళ్ళో అందరూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు జరుపుకుంటూ ఒకరిని ప్రేమతో మన శుభాకాంక్షలు రోజు ఇది. అదేవిధంగా మన జిమ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక చిన్నవాడైనప్పటికీ ఎప్పుడు అవసరమైతే అత్యవసర సమయాల్లో తన యొక్క బ్లడ్ పీపాలు రక్తదానం చేస్తూ ప్రాణాన్ని కాపాడే విధంగా సహాయపడడానికి దశవంతు మనలో ఉన్నాడు మన మిత్రుడు. మరి ఈరోజు మా యొక్క ప్రయాణం చేసి ప్రకృతితో ప్రేమపూర్వకంగా వెలుగుతూ రేపు విదేశాలకు సుఖాంతర్భంగా జశ్వంత్ ఎక్కడున్నా మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రత్యేకతలు మనకి ఎంత సంపాదించుకొని మన భారతీయుడు ఇండియన్ మ్యాన్ అని గర్వంగా చెప్పుకొని వాళ్ళు కూడా మన భారతీయులు మనం ప్రేమించడంగా మనం ఈరోజు మన మంచి పుడుతుంది. కానీ మనల్ని ఫ్రెండ్షిప్ తప్పుకున్నటువంటి ముందుగా అమ్మ నాన్నలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే విద్యా బుద్ధులు క్రమశిక్షణతో మన దర్శనం కూడా మనకు ఆ ప్రేమ పొందుతాడు. కాబట్టి అమ్మ మీకు, మీ ఆయన గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మంచి ఆరోగ్యం కోరుకుంటూ జశ్వంత్కి హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే. ఏదో మా తెలిసిన మాకు వచ్చింది, ఏదో వాళ్ళని తెలియలేదు అన్న చదువుకున్నాడు కాబట్టి